సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. ప్రభుత్వం నిరసనకారుల మధ్య చర్చలు ఫలించకపోవడంతో మరోసారి పెద్ద ఎత్తున ఆందోళనలు ప్రారంభమయ్యాయి. రావల్కోట్ నుంచి ముజఫరాబాద్ వరకు భారీ లాంగ్ మార్చ్కు జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది. వేలాది మంది ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ లాంగ్ మార్చ్ను అడ్డుకునేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా భారీగా భద్రతా బలగాలను మోహరించింది. రేంజర్స్, ఫ్రంటియర్ కానిస్టేబులరీ, పంజాబ్ కానిస్టేబులరీ దళాలను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. దీంతో పీఓకేలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. మరోవైపు యునైటెడ్ కాశ్మీర్ పీపుల్ నేషనల్ పార్టీ కీలక ప్రకటన చేసింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలపై బలప్రయోగం చేయవద్దని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరింది. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ డిమాండ్లు చెప్పుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని పేర్కొంది. ఇక ఈ ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయి అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. ప్రధానంగా విద్యుత్ ఛార్జీల పెంపు, నిత్యావసర వస్తువుల ధరలు, అదనపు పన్నుల ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతున్నాయి. మంగ్లా జల విద్యుత్ ప్రాజెక్టులో ఉత్పత్తి అయ్యే విద్యుత్ను స్థానికులకు తక్కువ ధరకే ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు స్థానికులకు మరిన్ని రాజకీయ పరిపాలనా అధికారాలు ఇవ్వాలని, అవినీతిని అరికట్టాలని, అరెస్టు చేసిన నిరసనకారులను వెంటనే విడుదల చేయాలని, వారిపై నమోదైన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం 38 డిమాండ్లతో జేఏఏసీ పలుమార్లు ప్రభుత్వంతో చర్చ జరిపింది. అంతేకాదు కీలక అంశాలపై ప్రభుత్వం, జేఏఏసీ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో చర్చలు విఫలమయ్యాయి. ఇక తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జేఏఏసీ ప్రకటించింది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ భారీ లాంగ్ మార్చ్ చేపట్టింది. యూకేపీఎన్పీ వెల్లడించిన వివరాల ప్రకారం జూన్ 5 నుంచి కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితిలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ మరణాలు, గాయాలపై స్వతంత్రంగా, నిష్పాక్షికంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. అలాగే ఐక్యరాజ్య సమితి, యూరోపియన్ యూనియన్, అమెరికా, బ్రిటన్, రష్యా సహా అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకుని పౌరుల భద్రత కోసం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. అంతర్జాతీయ మీడియా, మానవ హక్కుల సంస్థలు కూడా పీఓకేలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలించాలని కోరింది. ఇప్పుడు అందరి దృష్టి ముజఫరాబాద్ పైనే ఉంది. లాంగ్ మార్చ్ ప్రశాంతంగా ముగుస్తుందా, ప్రభుత్వం మరోసారి కఠిన చర్యలు తీసుకుంటుందా, లేక చర్చలకు అవకాశం ఏర్పడుతుందా అనే అంశాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.